వెల్కమ్ బ్యాక్. జమాతే ఇస్లామీ ఇస్లామిక్ సామ్రాజ్యాన్ని స్థాపించాలనే లక్ష్యంతో ఏర్పాటైన రాజకీయ పార్టీ. కశ్మీర్ వివాదం సహా భారత్ను రెచ్చగొట్టడమే లక్ష్యంగా పనిచేసే బంగ్లాదేశ్ మతోన్మాద పార్టీ. యూనస్ తాత్కాలిక ప్రభుత్వ హయాంలో బంగ్లాలో హిందువులు లక్ష్యంగా రెచ్చిపోయింది ఈ పార్టీ కార్యకర్తలే. ఇప్పుడు మరోసారి భారత్ను కవ్వించే ప్రయత్నం చేస్తున్నారు. బంగాల్ నుంచి చొరబాటుదారులను తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సరిహద్దుల్లో నిరసనల పేరుతో రెచ్చిపోయారు. ఇదే అంశంపై జూన్ 15న ఢాకాలో భారీ ర్యాలీకి పిలుపునిచ్చారు. ఇంత చేస్తోన్న బంగ్లాదేశ్లోని తారిక్ ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరిస్తోంది. దీంతో జమాతే వెనుక తారిక్ సర్కార్ ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇంతకు భారత సరిహద్దుల్లో నిరసనల ద్వారా జమాతే ఇస్తోన్న మెసేజ్ ఏంటి? అక్రమ చొరబాటుదారుల తరలింపులో వేగం పెంచాల్సిన సమయం వచ్చిందా? లెట్స్ వాచ్. సువెందు 3D ప్లాన్, బోర్డర్లో జమాతే నిరసనలు. చొరబాటుదారుల తరలింపును అడ్డుకునే వ్యూహాలు. భారత్ లక్ష్యంగా మతోన్మాద జమాతే కుట్రలు ఏంటి? డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్. మమతా అండతో బెంగాల్లో దశాబ్దాలుగా పాతుకుపోయిన బంగ్లాదేశ్ చొరబాటుదారులను మెడపట్టి గెంటేయడానికి సువెందు ప్రభుత్వం అమలు చేస్తున్న ఫార్ములా ఇదే. ఈ ఫార్ములా ఇప్పటికే తన పని తాను చేసుకుపోతోంది. మార్చి నెల నుంచి ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్లోని వివిధ సరిహద్దు అవుట్పోస్టుల ద్వారా 2980 మంది అక్రమ బంగ్లా వలసదారులను తిరిగి వారి దేశాలకు పంపించి వేసినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. సువెందు ప్రభుత్వం కొలువుదీరిన కొద్ది రోజుల్లోనే, అంటే మే 19 నుంచి ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 1930 మంది అక్రమ వలసదారులను వెనక్కి పంపారు. మే 19న సీఎం సువెందు అధికారి డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ అనే కఠినమైన విధానాన్ని ప్రకటించారు. ఈ పాలసీ అమల్లోకి వచ్చిన నాటి నుంచి సరిహద్దుల్లో గస్తీ, తనిఖీలు ముమ్మరమయ్యాయి. ఇక్కడే సీన్లోకి జమాతే ఇస్లామీ ఎంట్రీ ఇచ్చింది. నిరసనల పేరుతో భారత్ను విలన్గా చూపించే ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. బంగ్లాదేశ్కు చెందిన తీవ్రవాద, మితవాద సంస్థ జమాతే ఇస్లామీ నేతృత్వంలోని 11 ఇస్లామిక్ పార్టీల కూటమి భారత్ సరిహద్దుల్లో భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. భారత్ సరిహద్దు జిల్లాలు, కీలక బోర్డర్ పాయింట్ల వద్ద జమాతే ఇస్లామీ, నేషనల్ సిటిజన్ పార్టీ ప్రతినిధులు నిరసన ర్యాలీలు నిర్వహించారు. సరిహద్దు గ్రామాల ప్రజలతో మానవహారం ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఇది మాత్రమే కాదు, జూన్ 15న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో కూడా భారీ ఊరేగింపు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పశ్చిమ బెంగాల్, ఇతర సరిహద్దు రాష్ట్రాల నుంచి భారత్ చట్టవిరుద్ధంగా ముస్లింలను బంగ్లాదేశ్లోకి నెట్టివేస్తోందని జమాతే కూటమి ఆరోపిస్తోంది. సరిహద్దుల్లో చొరబాట్లను అడ్డుకునే క్రమంలో భారత సరిహద్దు భద్రతా దళం జరిపిన కాల్పుల్లో బంగ్లాదేశ్ పౌరులు ప్రాణాలు కోల్పోయారని, ఇది తమ సార్వభౌమాధికారానికే భంగం కలిగించడమేనని ఆరోపిస్తోంది. భారత విదేశాంగ శాఖ జమాతే కూటమి చేస్తున్న ఆరోపణలను పూర్తిగా ఖండించింది. అక్రమంగా నివసిస్తున్న చొరబాటుదారులను గుర్తించి సరైన ధృవీకరణ ప్రక్రియ పూర్తి చేశాక 2 దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక చట్టపరమైన ఒప్పందాల ప్రకారమే వారిని స్వదేశానికి పంపిస్తున్నామని తేల్చి చెప్పింది. కానీ జమాతే మాత్రం ఈ విషయంలో భారత్ను బ్లేమ్ చేయడానికే ప్రయత్నిస్తోంది. ఎందుకంటే జమాతే అసలు లక్ష్యం భారత్ను రెచ్చగొట్టడమే. జమాతే పుట్టుకే భారత్ వంటి దేశాలను ఇస్లామిక్ రాజ్యాలుగా మార్చడం. జమాతే ఇస్లామీని ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలనే లక్ష్యంతో సయ్యద్ అబుల్ అలా మౌదుద్దీ స్థాపించాడు. జమాతే ఇస్లామీ అంటే ఇస్లాం సమాజం అని అర్థం. ప్రపంచాన్ని ఇస్లామిక్ పాలనలోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఉంది. ముఖ్యంగా భారత వ్యతిరేకమే లక్ష్యంగా కుట్రలు చేయడంలో టాప్లో ఉంటుంది. ఈ సంస్థ బంగ్లాలోని అతిపెద్ద ఇస్లామిక్ పార్టీలలో ఒకటి. 1971 బంగ్లాదేశ్ విముక్తి పోరాటం సమయంలో పాకిస్తాన్ దళానికి సహకరించింది. జమాత్ సభ్యులు రజాకార్, ఆల్ బదర్, ఆల్ షామ్సు, శాంతి కమిటీ వంటి దళాలను ఏర్పాటుకు కీలకంగా వ్యవహరించారు. వీరు బెంగాలీ స్వాతంత్ర సమరయోధులపై, ముఖ్యంగా హిందువులను లక్ష్యంగా చేసుకుని దౌర్జన్యాలకు పాల్పడ్డారు. బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం 2013లో న్యాయస్థానం తీర్పును అనుసరించి జమాత్ రిజిస్ట్రేషన్ను రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని 2023లో సుప్రీంకోర్టు అప్పిరేటు డివిజన్ సమర్థించింది. 2024 ఆగస్టు 1న నాటి షేక్ హసీనా సర్కారు జమాతే ఇస్లామీ
దాని విద్యార్థి విభాగాన్ని అధికారికంగా నిషేధించింది. తర్వాత కొన్నాళ్లకే యూనస్ నేతృత్వంలోని గత తాత్కాలిక సర్కారు ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. బంగ్లా మాత్రమే కాదు, జమాతే ఇస్లాం, దాని విద్యార్థి విభాగం ఇస్లామీ జమియాతు ఏ తలాబాద్ ద్వారా తీవ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నప్పటికీ పాకిస్తాన్లో రాజకీయ శక్తిగా కొనసాగుతోంది. హమాస్, పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్, ముస్లిం బ్రదర్హుడ్తో సహా వివిధ మిలిటెంటు గ్రూపులతో ఈ సంస్థకు సంబంధాలున్నాయి. యూరప్, అమెరికా, దక్షిణాసియా వలస సంఘాల ద్వారా నెట్వర్క్ ఏర్పాటు చేసింది. ఇస్లామిక్ సంస్థలు సమాజ రాజకీయాలను ప్రభావితం చేసే యూకేలోనూ యాక్టివ్గా ఉంది. జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్కు అబ్బాస్ అలీఖాన్ తాత్కాలిక అమీర్గా ఉన్నాడు. ఇతడి లక్ష్యం కూడా బంగ్లాను ఇస్లామిక్ రాజ్యంగా మార్చడంతో పాటు భారత్లో విధ్వంసం సృష్టించడం కూడా. భారత్ను లక్ష్యం చేసుకోవడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోడు. ఇప్పుడు చొరబాటుదారుల తరలింపు అంశాన్ని అలాగే తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెంచడమే కాకుండా బంగ్లాదేశ్లోని హిందువుల భద్రతను ప్రమాదంలోకి నెట్టేందుకు జమాతే వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. భారత్ చట్టబద్ధంగా చేస్తున్న బహిష్కరణలను ముస్లింలపై జరుపుతున్న అణిచివేతగా చిత్రీకరిస్తూ బంగ్లాదేశ్ సమాజంలో తీవ్రమైన మతోన్మాదాన్ని నూరిపోసే ప్రయత్నం చేస్తుంది జమాతే కూటమి. ఇప్పటికే మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వ హయాంలో జరిగిన హింసతో అభద్రతా భావంతో ఉన్న హిందువులను ఇప్పుడు తారిక్ ప్రభుత్వం హయాంలో సరిహద్దు నిరసనల సాకుతో మరోసారి టార్గెట్ చేసే ప్రమాదముందని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. జూన్ 15 ఢాకా ర్యాలీ ద్వారా భారత్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సెంటిమెంటును రగిల్చేందుకు అబ్బాస్ అలీఖాన్ బృందం రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది. అయితే జమాతే ఇస్లామీ చేస్తున్న కవ్వింపు చర్యలకు భారత్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారి ప్రభుత్వం డిటెక్ట్, డిలీట్, డిపోటు ఫార్ములాను మరింత వేగవంతం చేయాలని నిర్ణయించింది. దశాబ్దాలుగా ఓటు బ్యాంకు రాజకీయాల అండతో దేశంలో తిష్టవేసిన అక్రమ వలసదారులను ఏరివేయడం జాతీయ భద్రతకు అత్యంత కీలకమని ఢిల్లీ వర్గాలు భావిస్తున్నాయి. జమాతే బెదిరింపులకు లొంగిపోతే దేశ సరిహద్దు భద్రత మరింత క్షీణిస్తుంది. అందుకే బీఎస్ఎఫ్ అలర్ట్ అయ్యింది. సరిహద్దులో నిఘాను ముమ్మరం చేయడంతో పాటు డ్రోన్ల నిఘాను కూడా పెంచారు. మరోవైపు బంగ్లాదేశ్లోని ప్రస్తుత తారిక్ ప్రభుత్వం జమాతే ఇస్లామీ కదలికలను నియంత్రించకపోవడంపై అంతర్జాతీయంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ఢిల్లీలో జరిగిన బీఎస్ఎఫ్, బీజేపీ చర్చల్లో అక్రమ వలసల నిరోధానికి బంగ్లాదేశ్ అధికారులు అంగీకరిస్తూనే మరోవైపు తమ దేశంలో భారత్కు వ్యతిరేకంగా జమాతే చేస్తున్న సరిహద్దు ప్రదర్శనలను అడ్డుకోకపోవడం వారి ద్వంద్వ విధానాన్ని స్పష్టం చేస్తోంది. జమాతే ఇస్లామీ వెనుక తారిక్ సర్కారు పరోక్ష మద్దతు ఉందన్న అనుమానాలకు ఈ మౌనమే బలమైన సాక్ష్యంగా నిలుస్తోంది. ఏది ఏమైనా తూర్పు సరిహద్దుల్లో జమాతే ఇస్లామీ రేపుతున్న మంటలు అటు బంగ్లాదేశ్లోని హిందువుల ఉనికిని, ఇటు భారత అంతర్గత భద్రతకు సవాలుగా మారాయి. మతోన్మాద శక్తులు సరిహద్దుల్లో ఎంతగా రెచ్చిపోయినా దేశ రక్షణే పరమవధిగా భారత్ తన డిపోటేషన్ డ్రైవ్ను మున్ముందు మరింత ఉధృతం చేసేందుకే మొగ్గు చూపుతోంది.